అనగనగా ఒక అందమైన అడవిలో చిన్న ఎలుక ఉండేది. దాని పేరే చిట్టి. చిట్టి చాలా చిన్నది, కానీ చాలా తెలివైనది, ధైర్యమైనది. అడవిలో జంతువులన్నీ చిట్టిని చూసి, నువ్వు చాలా చిన్నదానివి, నీ వల్ల ఏమవుతుంది అని అందరూ ఎగతాళి చేసేవారు. ఒకరోజు అడవిలో పెద్ద సమస్య వచ్చింది. అడవికి దగ్గరలో ఉన్న చెరువులోకి ఒక పెద్ద పిల్లి వచ్చి దాక్కుంది. ఆ పిల్లి చిన్న జంతువులన్నిటినీ భయపెడుతూ ఉండేది. అప్పుడు చిట్టి ముందుకు వచ్చి, భయపడకండి, నేను ఒక మార్గాన్ని ఆలోచిస్తాను అని అంది. అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వా ఆ పెద్ద పిల్లిని ఎదుర్కొంటావా అని అడిగారు. చిట్టి నవ్వుతూ, శరీరం చిన్నదైనా ధైర్యం పెద్దది కావాలి అని చెప్పింది. చిట్టి ఒక మంచి పథకం వేసింది. తన స్నేహితుల సహాయంతో ఒక బలమైన వల సిద్ధం చేసింది. తర్వాత చిట్టి పిల్లి దగ్గరికి వెళ్ళి దాని ముందు పరిగెత్తింది. పిల్లి కోపంతో చిట్టి వెంట పరిగెట్టింది. చిట్టి ముందుగానే వేసిన వల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. పిల్లి కూడా వెంటనే వచ్చి వలలో చిక్కుకుంది. అడవిలో జంతువులన్నీ ఆనందంతో కేరింతలు కొట్టాయి. చిట్టి, నువ్వే మా హీరో అని అన్నారు. ఆ రోజు నుండి చిట్టిని ఎవరూ చిన్నగా చూడలేదు. అందరూ దాన్ని గౌరవంగా చూశారు. పరిమాణం కాదు, ధైర్యం, తెలివి ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. And thank you for watching.